ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి 4 వచనాలను ధ్యానించుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రునుగా చేసుకొందుము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేము ఎవనికిని అన్యాయము చేయలేదు, ఎవనికి చెరపలేదు, ఎవనికిని మోసము చేయలేదు. మీకు శిక్ష విధి కలుగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయిన వాణ్ణి జీవించిన వాణ్ణి జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను మీ లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఒప్పొంగుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వచన భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి ఆయన లేఖ రాస్తూ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి, దేవుని ఎదుట మనం జీవించేటటువంటి విధానము ఏమిటి అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ, దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రునిగా చేసుకొందుము. దేవుడు మనకు చేసిన వాగ్దానములో 6వ అధ్యాయములో నేను మీ మధ్య ఉందును, మీ దేవుణ్ణి ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు పిల్లలై ఉందురు అని ఈ గొప్ప వాగ్దానము దేవుడు మనకు చేసి ఉన్నాడు. అందుకే 7వ అధ్యాయంలో మనకి ఈ వాగ్దానం ఉన్నవి గనుక, అంటే ప్రభుతో మనం సదాకాలము జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ఈ భూలోకంలో శాశ్వత కాలం ఉండిపోము. ఈ భూలోకంలో మన దినములు చెల్లినప్పుడు, దేవుడు మనకు రాసినటువంటి ఆ నుదిటి రాత నిండినప్పుడు, ఆయన రమ్మని పిలిచిన వెంటనే ఈ భూలోకం నుంచి మనం ఆయన రాజ్యానికి చేరుతాం. అయితే ఆయనతో సదాకాలము ఉండబోతున్న మనము ఆయన యందు భయము మనలో ఉండాలి. ఈ భూలోకంలో ఉన్నంతకాలము అనుక్షణము మాటలో తప్పిపోతున్నానా, ప్రవర్తనలో తప్పిపోతున్నానా, దేవుని గూర్చినటువంటి నియమములో తప్పిపోతున్నానా? దేవుని గూర్చిన భయము మనలో ఉండాలి. మన మాటల్లో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ మన ఇష్టాన్ని బట్టి కాదు, దేవుని చిత్తాన్ని బట్టి మనం జీవించే వారమై ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. అయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు 2 విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. ఏంటంటే, మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నట్లుగా, మనం పరిశుద్ధత యందు సంపూర్ణులు కావాలన్నట్లుగా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషం నుండి మనను పవిత్రలు చేసుకోవాలి. శరీరానికి ఉన్నటువంటి కల్ముషము, ఆత్మకున్న కల్ముషము మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఆత్మీయంగా మనం దూషించబడకూడదు, శారీరకంగా మనము దేవుని ఎదుట దూషించబడకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ప్రభు తన అమూల్యమైన రక్తంతో కొనుక్కొని ఉన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో అనగా మీ శరీరముతో దేవుని మహిమపరచుడి అని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు కదా. కాబట్టి మనం చేయాల్సిన పని, మన ఆత్మ
అలాగే మన యొక్క శరీరాన్ని కల్ముషం కలగకుండా ఎలా అయితే మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలో అట్టి పరిశుద్ధత మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. మన శరీరానికి ఉన్న మాలిన్యాన్ని, శరీరానికి ఉన్నటువంటి దురాశను, శరీర కోరికలను ఎలా పవిత్రపరుచుకుంటాం? వాక్యము చేత, ఉతిక స్నానము చేత. వాక్యం మనకు సేవకులు చెప్పినప్పుడు కఠినంగా అనిపించవచ్చు, కానీ మన శరీర కల్ముషాలు అది కడిగేటట్లుగా శరీరానికి ఉన్నటువంటి రకరకాల విధమైన పరిస్థితులు శుద్ధీకరించేటటువంటి విధంగా ఆ మాటలు ఉంటున్నాయి. కనుక దాని ద్వారా, వాక్యం ద్వారానే మన శారీరకంగా ఉన్న కల్ముషం నుండి మనం పరిశుద్ధపరచుకోవాలి. అలాగే ఆత్మకున కలిగినటువంటి కల్ముషం నుండి కూడా మనము పరిశుద్ధపరచుకోవాలి. మన ఆత్మ బలహీనం కాకూడదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ గనుక మన ఆత్మలో ఉన్నప్పుడు మనం అన్ని విషయాలు పరిశుద్ధత కలిగి జీవించగలుగుతాం. కనుక అపోస్తలుడు పౌలు అంటాడు, మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి, మేము ఎవనికిని అన్యాయము చేయలేదు, ఎవనికిని చెరపలేదు, ఎవనికిని మోసము చేయలేదు. అపోస్తలుడు పౌలు వ్యక్తిగతంగా తన జీవితమును గురించి, తన జీవన శైలి గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి చెరపలేదు. కాబట్టి దయతో మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి అంటే మా కోసం మీరు ప్రార్థన చేస్తూ మాతో మీకున్నటువంటి ఆ స్నేహ బంధము ఎప్పటికీ ఒకలా ఉండేటట్లుగా చూసుకోండి. దైవికంగా మనం ఉండేటటువంటి అనుభూతులలో ఎవరికి ఎటువంటి వ్యతిరేకత భావము రాకూడదు. ఈ రోజుల సంఘాల్లో సేవకులకు, విశ్వాసులకు, మనుషులకు విభేదాభిప్రాయములు వచ్చేస్తుంది. ఒకరినొకరు మనసులో చేర్చుకోవట్లేదు. ఒక వ్యక్తి గురించి మాట్లాడిన వెంటనే వాళ్ళ మైనస్ గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తులు చేసేటటువంటి బలహీనతల గురించి మాట్లాడి చాలా దూరం పెడతారు. చేర్చుకోవాల్సింది పోయి ఆ వ్యక్తులకు చేరదీయడం కంటే దూరంగా చూడడం, దూరంగా ఉంచడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులు. కనుక అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, మేము ఎవ్వరికి చెరపలేదు, ఎవరికి మోసం చేయలేదు, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, మీకు శిక్ష విధి కలుగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు. ఏదో విశ్వాసులైన మీకు నేను చెప్పే మాటను బట్టి మీకు శిక్ష విధి కలగాలని, దేవుడు మీకు తీర్పు తీర్చాలని కానీ, మీకు ఏదో దేవుడు ఒక విధంగా శిక్ష విధి కలిగించాలని కానీ నేను చెప్పట్లా. చనిపోయినా కానీ, జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలెనని, మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పి తిని కదా. బ్రతుకున్నా చనిపోయినా మీరందరూ నా మనసులో ఉన్నారు. అవును, ఎంత గొప్ప మాట కదండి ఇది. ఒక వ్యక్తి రక్షించబడి, ఒక వ్యక్తి మన ద్వారా ప్రభులోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మన మనసులో ఎంతో చోటిస్తాం. కానీ రక్షించబడిన ఆ వ్యక్తి దేవుని సేవకునికి దూషించి దూరమైపోతున్నప్పుడు, వారి హృదయంలో చేర్చుకోకపోయినప్పుడు అది ఎంత బాధకరమైన అనుభూతి, అది ఆలోచించాలి. దేవుని యొక్క సేవకుడు ఎంతో శ్రమపడి రక్షణలో నడిపించినటువంటి కుటుంబాలు, రక్షణలో నడిపించినటువంటి బిడ్డలకు ఆత్మీయంగా ప్రోత్సహించిన బిడ్డలు గనుక తమ మనసులో సేవకునికి చోటు ఇవ్వకుండా సేవకుని విరుద్ధంగా వెళ్ళి గనుక వారు జీవిస్తే ఆ సేవకునికి కలిగే బాధ, గాయము, దుఃఖం ఎంతో. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీకు శిక్ష విధి కలగాలని చెప్పట్లేదు. ఎందుకంటే ఆత్మీయ తండ్రిగా మీకు ఎన్నో విషయాలు ప్రోత్సహించిన నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. మీరు మా హృదయంలో ఉన్నారు. చనిపోయినా సరే, బ్రతికినా సరే, మనం అందరం కూడా ఒకటై ఉండాలని, మీరు నా హృదయంలో ఉన్నారని లోగడ మీకు చెప్పి తిని ఇప్పుడు కూడా చెప్తున్నాను.
కనుక మనలో ఈ స్నేహబంధము, మనలో ఉన్నటువంటి ఈ అన్యోన్యత ఎప్పటికీ మన మధ్య ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం గమనించినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలదు. అవును, మన ద్వారా రక్షించబడిన వారి విషయంలో మనకు ఒక ధైర్యము, మన ద్వారా ప్రభువులో నడిపించబడిన వారి విషయంలో మనకు అతిశయం. కనుక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీ విషయంలో నాకు చాలా ధైర్యం ఉంది, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను ఆదరించిన విధానమేమి, ప్రేమించిన విధానమేమి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ ఆదరణతో నా హృదయం నిండిపోయినది. మా శ్రమల అంతటి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. ఒక విషయం అండి, ఏ సేవకుడు కానివ్వండి, తన ద్వారా రక్షించబడి తన ద్వారా నడిపించబడి క్రైస్తవ కుటుంబాలు గనుక ఆత్మీయంగా ఆ సేవకునికి లోబడి ఆత్మీయంగా సేవకునికి వారి హృదయములు గౌరవించి చేర్చుకుంటూ జీవించినప్పుడు అంతకన్నా మించినటువంటి సంతోషకరమైన అనుభూతి మరొకటి ఉండదండి. ఎంత శ్రమలు వచ్చినా సరే, ఎంత కష్టబాధలు వచ్చినా సరే, అత్యధికమైన ఆనందంతో వారు పొంగుతారు. పలానా వాళ్ళు మాకున్నారని. ఈరోజు దేవుని ప్రియ సంఘమా, నా ప్రియ దేవుని యొక్క సహోదరి సహోదరుడా, మీ విషయంలో మీ సేవకుడు ఆనందించే స్థాయిలో ఉన్నారా? మిమ్మల్ని రక్షణలో నడిపించిన ఆత్మీయ తండ్రికి మిమ్మల్ని బట్టి ఆనందం ఉందా, సంతోషం ఉందా? నా మనుషులు అని చెప్పుకునే స్థాయిలో ఉన్నారా? లేకపోతే ఆయన ఎవరో అనే భావనతో మీరు దూరంగా మీ జీవితాలను నడిపించుకుంటూ వ్యతిరేకంగా ఉంటున్నారా? అలా అయితే వారి సంతోషానికి బదులుగా దుఃఖము కలిగించే వారమై ఉండిపోతాం. కనుక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఎందుకు నా బిడ్డలు మంచివాళ్ళు. నేను చాలా అతిశయపడుతున్నాను, ఎందుకంటే నా బిడ్డలు వారు నా ఎడల చూపించిన ఆదరణతో నేను నిండి ఉన్నాను కాబట్టి. నా శ్రమ అంతటిలో వారు అత్యధికమైన ఆనందాన్ని నాకు కలుగచేస్తున్నారు కనుక నేను ఉప్పొంగుతున్నాను అని చెప్పి తనకు ఉన్న అనుభూతుల గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సంఘముతో సేవకునికి ఉండే బాంధవ్యము ఇలా ఉండాలి. అందుకే శరీరానికి ఆత్మకు కల్ముషం లేని వారుగా మనం జీవించాలని ఆయన ఈ అధ్యాయములో, ఈ అధ్యాయపు ఆ మొదటి వచనంలో తెలియజేశాడు. కనుక రండి, తలలోంచుకొని అటు పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభు రాకడలో ఆయనతో కలిసి జీవించడానికి మనమందరము సిద్ధపాటు కలిగిన వారి ఉందాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ పవిత్ర లేఖన భాగం ద్వారా అనేక విషయాలు మాకు నేర్పించారు. నేర్చుకున్న ప్రతి మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ వాక్యపు అనుభూతిలో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయండి. ప్రభువా, మీ అందే నిరీక్షణ కలిగే ప్రభువా, నేను మా శరీరానికి ఆత్మకు కలిగిన కల్ముషం నుండి ప్రభువా పవిత్రపరచబడి పరిశుద్ధమైన మీ వాగ్దానం ప్రభువా నేను పొందిన వారం గనుక వాగ్దానానికి సరిపోయినట్లుగా మేము జీవించే కృపనిమని, సంఘానికి నీ సేవకునికి మధ్య ఉన్న అన్యోన్యత స్థాపించి సకల మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.